తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడు. ఆయన కాంస్య విగ్రహాన్ని నేడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆచంట వెంకటరత్నం వారసత్వం కొనసాగించాలని కోరారు. వినోదం ప్రజల వద్దకు రాకముందు నాటకాలే ప్రజలకు వినోదమని వివరించారు. సినిమాని చిన్న చూపు చూసే ఆలోచన కాదని, నాటకం సినిమా కంటే గొప్పదని చెప్పారు. ప్రస్తుత సినిమాలు అసభ్య పదజాలంతో వస్తున్నాయని, హీరోనే చెడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. స్వతంత్ర సమయంలో నాటకాలే ప్రజల్లో స్ఫూర్తిని నింపాయని, సినిమా ప్రభావంతో కొంత మనుగడ కోల్పోతున్నాయి, కానీ వారికి ప్రభుత్వం చేయూత అందిస్తే పోటీ ప్రపంచంలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటాయని తెలిపారు. నాటకరంగం విరజిల్లాలి అనే ఉద్దేశంతోనే ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించారు. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెంకయ్య నాయుడు వెల్లడించారు.